చాలా సందేహాలు ఉంటాయండి. మనం చేసే పూజ, ఆరాధన కానీ, పితృదేవత కార్యాలు కానీ చేసేది ఇంత, అనుమానాలు ఇంత అనమాట. ఎవరో ఒకళ్ళు చెప్పినవి 10 మందివి చెప్పినవి విని అనేక సందేహాలతో సతమతమైపోయి మానసికంగా ఇబ్బంది పడి అవి చేస్తే ఏదో ఒకటి జరుగుద్ది. మన మానసిక స్థితి లేనప్పుడు బాగా జరగవు కదా. ఏదో ఒకటి జరిగిపోయి అది ఏదన్నా నష్టం జరిగితే ఓహో ఈ సంవత్సరం కాలం తద్దినంలో వేరే తద్దినాలు పెట్టకూడదు, పెట్టాం కాబట్టి జరిగింది అనేది. ఎటువంటి సందేహం లేకుండా ఇప్పుడు ఒక ఇంట్లో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఆ ఇంట్లో పెద్ద ఆవిడ చనిపోయారు. 6 నెలలు అయింది. ఇప్పుడు ఆవిడ కొడుకు ఆవిడ కంటే ముందే ఒక 4-5 ఏళ్ల ముందు చనిపోయాడు. అతను తద్దినం పెట్టాలి. వాళ్ళకి సందేహం అనమాట. ఈవిడ సంవత్సర తద్దినం పెట్టే వరకు ఈ తద్దినం పెట్టకూడదని. అలా ఏమీ లేదు. ఈ తద్దినమే పెట్టవచ్చు. ఎటువంటి సందేహం లేకుండా పెట్టవచ్చు. తద్దినం అనేది మనం స్కిప్ చేయటానికి లేదు, వదిలేయటానికి లేదు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఆ తిథి వచ్చేవరకు. వాళ్ళేం మనం పెట్టే భోజనము పంచభక్ష పరిమాణాల కోసం ఎదురు చూడరు. వీళ్ళు భక్తితో ఆ తిల తర్పణం చేస్తారు కదా, ఆ తిల తర్పణము ఆ జలం కోసం ఎదురు చూస్తారు వాళ్ళు, అంతే. ఈ విధంగా ప్రతి సంవత్సరము తద్దినాలు అనేవి పెట్టడం వల్ల ఏదో ఒక రూపం అండి. అందరికీ తద్దినాలు అనేవి ఉండవు. కొంతమందికి ఏదో మేము దసరాల్లో మహాలయల అమావాస్య రోజు సాంబ్రాణి వేసుకుంటాం. ఏ వర్ణం వాళ్ళైనా కానీ ఏది కూడా స్కిప్ చేయకూడదు. ఇప్పుడు మహాలయల అమావాస్య 15 రోజులు ఏదో ఒక రోజు మీరు సాంబ్రాణి వేసుకోండి. అమావాస్య రోజు ఏదో పని ఉంది మరి ముందే వేసుకోవచ్చు, లేదా అమావాస్య రోజు వేయచ్చు. కొంతమంది దసరాల్లో వేస్తూ ఉంటారు, కొంతమంది ఉగాది రోజు వేస్తారు. వాళ్ళకి తిథులతో సంబంధం ఉండదు మిగతా వర్ణాల వాళ్ళకి అన్నమాట. కాబట్టి వాళ్ళ సాంప్రదాయం ప్రకారమే ఇది మాత్రం మానేయకూడదు. వాళ్ళకు చేయవలసిన కార్యాలన్నీ, పితృకార్యాలన్నీ చేయవలసిందే. చనిపోయిన వాళ్ళకి చేసిన కార్యాలన్నీ ప్రతి సంవత్సరం తద్దినం అనేది మనం మానకూడదు. ఒక సంవత్సరం మానేసి మళ్ళా సంవత్సరం పెట్టామనుకోండి, అది లెక్కలోకి రాదు. ఖచ్చితంగా పితృకార్యాలని ఎప్పుడూ కూడా సంవత్సరం తద్దినం లోపు పెట్టకూడదు. మిగతా వాళ్ళ తద్దినాలు, ఇంట్లో చాలామంది చనిపోతూ ఉంటారు, సంవత్సరం అవ్వలేదు తద్దినాలు పెట్టకూడదు. ఎటువంటి సందేహం లేకుండా తద్దినాల్ని పెట్టాలి, పెట్టొచ్చు.